వెల్కమ్ టు ఫైడే మీడియా. వినుకొండలో ఈ మధ్య జరిగినటువంటి హత్య గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఆ హత్య ఉదంతం వెనక పచ్చి నిజాలు ఏంటనేది ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఒక వెర్షన్ చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వెర్షన్ చెప్తున్నారు. వీళ్ళిద్దరు వెర్షన్లో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అసలు మొదటగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, రషీద్ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపడం జరిగింది. ఈ రషీదు, జిలానీ అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా పక్కపక్క నివాసాలు, పక్కపక్క ఇళ్లలోనే నివాసం కూడా ఉంటారు. గతంలో వీళ్ళిద్దరూ స్నేహితులుగానే చెప్తున్నారు వీళ్ళిద్దరిని. అంటే గతంలో వీళ్ళిద్దరూ పిఎస్ ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి దగ్గర అనుచరులుగా ఉండేవాళ్ళట. ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా ఉందని చెప్తున్నారు. ఆయన దగ్గర వీళ్ళిద్దరూ అనుచరులుగా పనిచేసేవాళ్ళని, మంచి స్నేహితులని చెప్తున్నారు. తర్వాత కాలంలో అంటే 2022 సంవత్సరంలో 2023 సబ్జెక్టు కరెక్షను, ఆ సంవత్సరంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, ఏదో ఒక చిన్న గొడవ కారణంగా ఈ జిలానీ అనే ఇంటి మీద రషీద్ అనే యువకుడు దాడి చేయడం, అతను బుల్లెట్ వాహనాన్ని తగలబెట్టడం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ చేసినప్పుడు ఈ జిలానీ అనే యువకుడు పోలీస్ కేసు పెట్టడం జరిగింది. పోలీస్ కేసు పెడితే పోలీసులు ఏం చేశారంటే, ఇతని మీద కేసు, ఇప్పుడు రషీద్ అనే ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయకోకుండా, అంతకుముందు గొడవ జరిగింది, నువ్వు బీర్ బాటిల్తో ఒక వ్యక్తిపై దాడి చేసావని చెప్పి ఆ జిలానీ అనే వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న అతను తర్వాత కాలంలో ఆ జిలానీ అనే వ్యక్తి వచ్చి ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఇక తర్వాత పరిణామాలని మనకు తెలుసు. ఎలక్షన్ జరిగినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే ఇప్పుడు రషీదు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అంటే గతంలో రషీదు, జిలానీ, పిఎస్ ఖాన్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు. జిలానీ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తర్వాత పరిణామాలని మనకు తెలుసు. ఎన్నికలు జరిగినాయి, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ జిలానీ మాత్రం అప్పటి నుంచి అతని మీద పగ పెంచుకునే ఉన్నాడు. ఖచ్చితంగా ఇతని మీద దాడి చేయాలని అతను ఏదో ఒక పథకం అయితే రచించుకున్నట్టుగానే కనపడుతుంది. జిలానీ అతను రచించుకున్న పథకం ప్రకారం కత్తి తీసుకుని వెళ్ళి ఆ రషీద్ అన్న అతన్ని కిరాతకంగా నరికి చంపడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అరాచకాలు, తెలుగుదేశం పార్టీ ఇది అది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళంతా వైసీపీ బ్యాచ్ అదంతా వాళ్ళకి ఏదో లావాదేవీలు ఇదవక వాళ్ళు నరుకు చచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఏది నిజం అంటే, ఇద్దరు చెప్పేది నిజమే. ఎన్నికల ముందు వరకు వీళ్ళంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జిలానీ అనే వ్యక్తి చేరడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ తగాదాలకి పార్టీలకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే, శవ రాజకీయాలు మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళి ఆ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అంతా పరామర్శించారు. ఈయన గతంలో కూడా మనకి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు చూస్తుంటే మనకు గతంలో జరిగినటువంటి ఓదార్పు యాత్రలు సన్నివేశాలు ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ఇలా సింపతి గేమ్తో ప్రజలందరినీ ఒక మూడ్లోకి తీసుకెళ్లడం, ఇవన్నీ మొదలుపెట్టినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, వీళ్ళు వెళ్ళిన పని ఏంటి, వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడాలి, వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, అతనికి ఆ దోషైనటువంటి వ్యక్తిని శిక్ష పడే వరకు మేము కృషి చేస్తామని, మా పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఇస్తామని మాట్లాడాలి. ఈయన బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, నువ్వు 15,000 ఇస్తావు, నీకు 15,000 ఇస్తావు అని చెప్పి చంద్రబాబు ప్రకటించాడు ఎన్నికల ముందు అని చెప్పి అతను చంద్రబాబు గారు ఇచ్చిన హామీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే అంబటరాంబాబు గారు పక్కన నుంచి నవ్వుతున్నాడు ఆయన. అసలు అక్కడ మీరు వెళ్ళిన ప్రదేశం ఏంటి, మీరు వెళ్ళిన సందర్భం ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి, శవ రాజకీయాలు చేయటువంటి దీన్ని అంటారు. మీరు వెళ్ళింది ఎందుకు, ఆ చచ్చిపోయిన వ్యక్తికి సంఘీభావం తెలపడానికి వెళ్ళారు. అది వదిలేసి మీరు చంద్రబాబు గారు హామీలు, అసలు ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు అవ్వలేదండి. ప్రభుత్వాన్ని పనిచేయనీయకూడదు. ప్రతి 10 రోజులకి, వారం రోజులకి, 15 రోజులకి, లేదా నెలలో ఒక 2 సార్లు ఇలాంటి ఏదో ఒక ఇష్యూ రైజ్ చేయడం, దాని మీద దీన్ని అడవాడి చేయడం, ప్రభుత్వం చేసే పనులు ఏవి కూడా ప్రజలకు చేరకుండా, అంటే ప్రజలకు తెలియకుండా ఈ ఇష్యూల మీదే మీడియా మొత్తం డైవర్ట్ చేయడం, ఇది అనేది ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళ పోకడ చూస్తే అర్థమవుతుంది మనకి. అది ఇద్దరు వ్యక్తులు నరుక్కున్న వ్యవహారం అది. దానికి సంబంధించి వాళ్ళిద్దరికి గతంలో పాత కక్షలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వేరు పార్టీల్లో ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వచ్చి నువ్వు వెళ్ళి మర్డర్ చేయమని చెప్పుద్ది అతనికి. పైగా సాక్షి పేపర్లో ఏం రాశారంటే, ఈ మర్డర్ చేసిన వ్యక్తి అంటే ఈ జిలానీ అనే వ్యక్తికి అన్న అయినటువంటి వ్యక్తి అంట తెలుగుదేశం యువత పట్టణానికి ఏదో కార్యదర్శి అని చెప్పి ఆవిడ హెడ్డింగ్ పెట్టారు అక్కడ సాక్షిలో. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఏదో పార్టీతో సంబంధాలు ఉంటాయండి. ఏ వ్యక్తిని తీసుకున్నా వాళ్ళ బంధువులకో, లేదా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నో, లేకపోతే వాళ్ళ సంబంధించిన రిలేటివ్స్ ఎవరో ఒకరికి ఏదో పార్టీతో సంబంధం ఉంటుంది. అంటే ఎవరేది చేసినా కూడా ఏదో పార్టీతో రిలేట్ అయి ఉంటుంది కదా ఇష్యూ.
అప్పుడు ప్రతిదానికి తీసుకొచ్చి పార్టీలు రాజకీయాలు ముడిపెట్టేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు రాష్ట్రంలో అసలు రాష్ట్రం ఏం డెవలప్ అవుద్ది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎలా పెడతారు, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, అసలు ఏ మాత్రం అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పర్సనల్ గొడవని పార్టీలకు పులిమి ఇదిగో తెలుగుదేశం పార్టీలు అరాచకాలు జరిగిపోతున్నాయి, తెలుగుదేశం పార్టీలు ఇది జరిగిపోతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించడానికి బయలుదేరాడు. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఒక పెద్ద కొత్త కోణం ఏంటి, ఈయనకి సెక్యూరిటీ కోసం ఇచ్చిన కాన్వాయ్లో డొక్కు వాహనం ఇచ్చారు, అది మధ్యదారిలో ఆగిపోయింది అని చెప్పి ఈయన దిగి ఆయన పర్సనల్ వాహనంలో వెళ్ళాడంట. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అదే ఆయన కూర్చోడానికి కంఫర్ట్ లేదని చెప్పి అక్కడ పోలీసులతో చెప్పి దిగి ఆయన పర్సనల్ ప్రైవేట్ వాహనంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన ఇష్యూ పోలీసులు చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన దిగి వేరే కారులో ఎక్కిన తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా అదే కాన్వాయ్లో ముందుకెళ్ళిందని కూడా పోలీసు వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, ఈయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీశారు, ఒక డొక్కు బండి ఒకటి ఇచ్చారు, అది కాస్త లెక్క వెళ్ళి ఆగిపోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నేను ఈ ఇష్యూల మీద మొదట్లోనే ఒక వీడియో చేశాను. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమతోనో ఆయన ఏదో చూసి చూన్నట్టు వదిలేస్తే ఆయన తెలుసుకుంటాడు లేనో ఏదో అనుకుంటున్నారు. ఖచ్చితంగా అసలు మిమ్మల్ని పని చేయనివాడైనా ఈయన రకరకాల ప్రయోగాలు చేస్తాడు. గతంలో ఈయన చేసినటువంటి ప్రయోగాలన్నీ మనకు తెలుసు. ప్రజలు ఎమోషన్స్తో ఎట్టాడుకుంటాడో మనకు తెలుసు. విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి గురించి తెలుసు. ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు దాన్ని చంద్రబాబు గారి మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద ఎలా దాన్ని ఆ అపవాదులని వాళ్ళ మీద మోపి దాన్ని ఎట్లా రాజకీయంగా వాడుకున్నాడో తెలుసు. ఇక మొదట్లో ఈయన జైల్లో పెట్టినప్పుడు ఆవిడ తల్లిని, తర్వాత షర్మిల గారిని, ఆవిడ భార్యని రోడ్ల మీద తిప్పి సింపతి గేమ్ ఎట్లా ప్లే చేశాడనే తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా మీరు అతని మీద ఉదాసీనతతో వ్యవహరిస్తే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని ఆయన పని చేయనివ్వడు. కాలం కాస్త గడిచిపోతుంది, కాలం గడిచిపోద్ది, మీరు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది, ఏమీ ప్రోగ్రెస్ అనేది ఏముండదు. స్టేట్ ఇప్పుడున్న స్టేట్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇతని ఎమోషన్స్కి వీటికి లొంగేవాళ్ళు, అతను నిజంగా ఇతను మంచోడని నమ్ముకునే వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది సమాజంలో. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి అతని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా గతంలో జరిగిన అవినీతి కేసులన్నీ బయటకు తీయండి. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి అంతా బయటకు తీసి అతను మీరు కట్టడి చేయకపోతే అతను పేటు రేగిపోవడం ఖాయం. మీరు చేయడానికి ఏముండదు, కాలం గడిచిపోద్ది. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారమే ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూ మీద కూడా నేను చాలామంది నా స్నేహితులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఎంత కక్షలు ఉన్నా కూడా అంత దారుణంగా నరకడం తప్పే కదా అంటున్నారు. ఆ దారుణంగా నరకడం తప్పే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏం చేయగలుగుతుంది, అతనికి ఆ నరికినటువంటి వ్యక్తికి, ఆ జిలానీ అనే వ్యక్తికి శిక్ష పడేలాగా చేస్తుంది ప్రభుత్వం. దాని వరకు చేయగలదు. ఇప్పుడు దానికి అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ తగాదాలని ఈ ప్రభుత్వం ఎట్లా తీర్చలేదు కదా. నేను కూడా అదే చెప్తున్నా. అంటే నా ముందు ఎవరన్నా దీని గురించి మాట్లాడినప్పుడు అది తప్పే, నరకడం అనేది తప్పే, చంపడం తప్పే. కానీ అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు అయ్యి వాళ్ళిద్దరూ నరుక్కునేదాకా పరిస్థితి వచ్చిందంటే అది వాళ్ళ పర్సనల్ తగాదాల వల్ల ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం ఏంటి, ఇప్పుడు ఆ హత్య చేసినటువంటి ఆ జిలానీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని మీద ఈ హత్యకు సంబంధించినటువంటి కేసులను నమోదు చేసి పకడ్బందీగా సెక్షన్లు నమోదు చేసి అతను శిక్ష పడేలాగా చేయడం ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. ఒకవేళ మనం ఆ ప్రభుత్వం కనుక ఆ పని చేయలేదనుకోండి, అతను అరెస్ట్ చేయలేదనుకోండి, అతను జైల్లో పెట్టలేదనుకోండి, అప్పుడు మనం అయ్యో ఇది తప్పే కదా అని అప్పుడు మనం ప్రశ్నించాలి. అంతే తప్పితే రోడ్డు అయిపోయి వాళ్ళు ఎవరైతే నరుక్కుంటే ఒకళ్ళు చచ్చిపోతే దానికి ప్రభుత్వమే చేయించిందంటే అది దీంట్లో అర్థమే లేదని నా అభిప్రాయం. అసలు పోలీసులు కూడా దీన్ని నిలువరించలేదు అంటున్నారు. పోలీసులకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఒక 2 వ్యక్తులు ఈడింట్లో ఒకటి జిలానీ అనే వ్యక్తి ఇంట్లో కత్తి అంతా రెడీ చేసుకుని అతను ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఆ విషయాన్ని పోలీసులకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ చంపబడిన వ్యక్తి కన్నా ఏదైనా అనుమానం కలిగి ఇతను నన్ను చంపే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అతనికి ఏదైనా అనుమానం కలిగి అతను ఏదైనా కంప్లైంట్ ఇచ్చుంటే గతంలోనే కంప్లైంట్ ఇచ్చుంటే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదనుకోండి, అప్పుడు పోలీసులు తప్పు ఉంటుంది, దీంట్లో ప్రభుత్వం తప్పు ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ ఈ జిలానీ అనే వ్యక్తి దాన్ని మనసులో పెట్టుకుని ఖచ్చితంగా ఇతను హతమారుస్తాడనే విషయం ఎవరికీ తెలియనప్పుడు దీన్ని పోలీసు వాళ్ళు ఎలా ఆపుతారు, ప్రభుత్వం ఎట్లా అడ్డుకుంటుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే శవరాజకీయాలు మొదలుపెట్టేశాడు. మళ్ళీ గతంలో ఆడిన సింపతి డ్రామాలు ఇవన్నీ స్టార్ట్ చేశాడు. కాబట్టి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అప్రమత్తంగా ఉండి ఇతను కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తాడు. రాష్ట్రం ఇంకా దిగజారిపోద్ది.
ఆల్రెడీ ఇతను చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఆల్రెడీ ప్రతి ఊళ్ళో కూడా కుంపట్లు పెట్టేసినాయి. ఒకళ్ళ ముఖం సరిగ్గా చూసుకునే పరిస్థితులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు 5 సంవత్సరాల్లో. ఇది ఇంకా పెంచి పోషించి దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాడు. ఇక రాష్ట్రం రావణ కాష్టం లాగా మండుతూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళకి చెప్పేది ఒకటేనండి, మీరు ఇతని విషయంలో కనుక ఉదాసీనతతో వ్యవహరించారంటే చాలా నష్టం జరిగిపోద్ది మన రాష్ట్రానికి కానీ ఇప్పుడు మీ ప్రభుత్వానికి కానీ. కాబట్టి మీరు వెంటనే తగు నిర్ణయం తీసుకుని ఇతను ఎలా కట్టడి చేయాలనే దాని మీద ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.